వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల పరిధిలో కలకలం రేపిన ల్యాబ్ టెక్నీషియన్ షరీఫుద్దీన్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం కోణంలో ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఒక పక్కా ప్లాన్ మర్డర్గా పరకాల పోలీసులు నిర్ధారించారు. హన్మకొండ జిల్లా నడిగూడెం మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షరీఫుద్దీన్ హన్మకొండలోని రఘు హాస్పిటల్లో ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నారు. జూన్ 2వ తేదీ రాత్రి వేలంపల్లి రోడ్డులోని నజరేత్ చర్చి వద్ద అనుమానాస్పద స్థితిలో షరీఫుద్దీన్ మృతి చెందాడు. మొదట బైక్ యాక్సిడెంట్గా భావించినప్పటికీ మృతుడి అన్న రజక్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పరకాల పోలీసులు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇంటికి రాలేదు, లేట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ మీ బ్రదరు బండి పక్కకు పడిపోయి చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి చెప్తే వాళ్ళు వెళ్ళి చూసేసరికి వాళ్ళకు యాక్సిడెంట్ అయి చనిపోయిందా లేకపోతే ఎవరైనా చంపి పడేసరా అనేటువంటిది ఏం నిర్ధారించుకోలేక పోలీస్ వారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మాకు కొంచెం అనుమానం ఉంది, అక్కడ బండి ఉంది, వ్యక్తి కూడా చనిపోయి పడి ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు, మాకు అనుమానం ఉందని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చిండు. దాని మీద పరకాల్ పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసేసారు. అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఎంక్వైరీ చేసినప్పుడు అంతకుముందు రోజు రాత్రి అతనికి ఏదైతే సెల్ ఫోన్ కాల్ వచ్చిందో ఆ కాల్ వచ్చిన తర్వాత అతను బయటకు వెళ్ళడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో షరీఫుద్దీన్ అనే అతను డిసీజ్డ్, ఆయన వృత్తిరీత్యా ల్యాబ్ టెక్నీషియన్, వాళ్ళ చెర్లపల్లి గ్రామం కానీ పరకాల నివాసం ఉంటున్నాడు. పనిచేసేది మట్టుకు రఘు హాస్పిటల్ హన్మకొండలో ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు ల్యాబ్ టెక్నీషియన్గా. రోజు మార్నింగ్ వెళ్తాడు, ఈవినింగ్ 8 o'clock ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ వైఫ్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ కింద పనిచేస్తుంది రేగుండ మండలం, చిట్యాల మండలంలో ఆమె పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకు ఒక బేబీ ఉంది, ఇక్కడే నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. అయితే వివరాలకు వెళ్తే వీళ్ళకి ఈరోజు ఎవరైతే అక్యూజ్గా చూపిస్తున్నామో విత్తబోయిన సందీప్ అనేటువంటి వ్యక్తితో వీళ్ళకు పరిచయం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే రోజు అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే టిఫిన్ చేయడానికి కానీ ఈ అక్యూజ్ విత్తబోయిన సందీప్ అనే అతనికి ఏంటంటే ఒక టీ స్టాల్ ఉంటుంది, జ్యూస్ సెంటర్ ఉంటుంది. ఇక్కడే వచ్చేటప్పుడు పోయేటప్పుడు పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు అప్పుడప్పుడు అక్కడ టీ తాగడము, టిఫిన్ చేయడము, పరిచయం పెంచుకున్నారు. వివరాలకు వెళ్తే ఇతను ఈ విత్తబోయిన సందీప్ అనే అతనికి ఈ చనిపోయినటువంటి డిసీజ్ వాళ్ళ మామ వాళ్ళకు పూర్వపరిచయం ఉంటుంది రేగుండ మండలం లోపల. ఆ తర్వాత తెలుస్తుంది వీళ్ళకి వాళ్ళ అల్లుడైతనని చెప్పేసి, వాళ్ళకి వీళ్ళకి అంతకుముందే పరిచయం ఉందని చెప్పేసి తెలుస్తుంది విచారణ లోపల. అయితే ఈ పరిచయం కొంచెం పెరిగిన క్రమం లోపల ఈ ఎవరైతే అలెజ్డ్ అక్యూజ్ ఉన్నాడో సందీప్, ఈ డిసీజ్ వాళ్ళ అత్తగారు ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ రేగుండ మండలంలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఈయన ఇక్కడ నుంచి మొత్తం సహాయ సహకారాలు అందిస్తుంటారు అన్నట్టుగా. మెటీరియల్ సప్లై చేయడం కానీ, మెటీరియల్ నుంచి రావడం లోపల ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నాడో షరీఫుద్దీన్ ఎప్పుడైనా ఇంటికి ఏదైనా సామాన్లు కావాలంటే ఇచ్చామని చెప్పేసి చెప్పడము, ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో సందీప్ అనే అతను వాళ్ళ ఇంటికి పోయి ఉన్న సామాన్లు వేసుకుంటూ ఇవ్వడము, టిఫిన్ లాంటివి ఇచ్చి రావడము, ఈ రకంగా వీళ్ళ మధ్యన కొంచెం సాన్నిధ్యం పెరిగింది, పరిచయం పెరిగింది, వచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇతనికి మామ వాళ్ళతోనే సరైనటువంటి సంబంధాలు లేవు. ఈ డిసీజ్కి అంత పెద్దగా వాళ్ళ మధ్యన రిలేషన్ మంచిగా లేదు. అయితే ఇతనికి ఏం తెలుస్తుందంటే ఈ ఎవరైతే సందీప్ ఉన్నాడో మా అత్త వాళ్ళకి మా మామ వాళ్ళకి నువ్వు ఎందుకు ఇంత సహాయం చేస్తున్నావు అని చెప్పేసి ఈయనకు తెలిసిన తర్వాత ఆయన కొంచెం అనుమానం వస్తుంది. తర్వాత ఈలోపు ఆయనకు వీళ్ళ భార్యతో సాన్నిధ్యంగా చనువుగా మెదులుతున్నాడు అనేటువంటి విషయాలు కొన్ని తెలుస్తాయి. చాలా సందర్భాల్లో డ్రాప్ చేయడం, బస్ స్టాండ్ దగ్గర తీసుకుపోవడం, ఏదైనా పని ఉన్నప్పుడు ఇంటికి పోవడం రావడం, వాళ్ళ మధ్య ఏం సంబంధం ఉందో తెలియదు. కానీ ఈయనకు మాత్రం అనుమానం అయితే ఒకటి స్టార్ట్ అయింది. ఇవన్నీ కొంచెం కొంచెం పెరుగుకుంటూ వచ్చిన తర్వాత ఆ చనిపోయే రోజుకు ముందు రోజు పొద్దున పోయేటప్పుడు ఈయనకు ఫోన్ చేసి చెప్తాడు, సాయంత్రం నీతో మాట్లాడేది ఉంది, చాలా ఇంపార్టెంట్ విషయం, ఇంట్లో చుట్టాలన్నారు, పోగానే మనం మాట్లాడాలా, ఈవినింగ్ కలుద్దామని చెప్పేసి చెప్తాడు. ఇంతకుముందు వీళ్ళిద్దరు కలిసి ఆ ఊరు బయట వెల్లంపల్లి రోడ్లో ఒక పాడుపడ్డ బిల్డింగ్ దగ్గర కూర్చొని అప్పుడప్పుడు పార్టీ చేసుకోవడం, తాగడం చేసేవాళ్ళని, ఒక అడ్డాలాగా ఉంది అక్కడ. అయితే సాయంత్రం మనం అక్కడ వెళ్దామని చెప్పేసి ఇతను చెప్తాడు ఈ సందీప్కి. చెప్పిన తర్వాత సాయంత్రం ఈ సందీప్ అనేవాడు ముందే పోయి అక్కడ కూర్చొని ఆయన కోసం వెయిట్ చేస్తాడు. ఆయన అప్పటికి రాడు, ఫోన్ చేస్తాడు. ఈయన మళ్ళీ ఫోన్ చేసి వేరే వాళ్ళ ఫోన్లకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంకా రాలేదు వస్తాను అంటే నేను ఇప్పుడే వచ్చాను వస్తా అని చెప్పేసి వస్తాడు. నేను స్నానం చేసి వస్తా అని చెప్పేసి ఆయన ఇంత బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తాను.
వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కొంత దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మా మామ వాళ్ళకి ఎందుకు సాయం చేస్తున్నాం, నీకు అంత అవసరమే ఉన్నది, వాళ్ళకి అంత పెట్టుబడి పెట్టడము పోవడం రావడం ఎందుకు జరుగుతుంది, అట్లాగే నా భార్యతో కూడా సాన్నిధ్యాన్ని ఉంటున్నాం అని చెప్పేసి చదువుగా ఉంటున్నాం అని చెప్పేసి తెలిసింది అని చెప్పేసి ఈ విషయంలో కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఇద్దరి మధ్యన. ఆర్గ్యుమెంట్ నడిచిన తర్వాత ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నాడో షర్ఫుద్దీన్ ఆయన మీదికి నువ్వు ఇట్లా చేస్తామని చెప్పేసి కొంచెం బెదిరింపు దూరంలో మాట్లాడతాడు, నేను ఏదైనా చేస్తాను రీతిగా మాట్లాడుతున్నాడు, బెదిరిస్తాడు. బెదిరించిన తర్వాత ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన యాంటిసిపేట్ చేస్తారు, ఎట్లయినా కానీ నాకు విషయం తెలిసింది, నన్ను ఏమైనా చేయొచ్చు ఫర్దర్ అని చెప్పేసి నా బంధువులు ఉన్నారు అందరికీ తెలిసింది అది అని చెప్పినప్పుడు వీళ్ళందరినీ సందర్భం చేస్తున్నటువంటి ఆలోచన ఆయన రాగానే ఏం చేసిండు, ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పెద్దటి కర్ర ఉంది అక్కడ, ఆ కర్ర తీసుకుని ఆయన తల మీదకి వెళ్ళి బాధడం జరిగింది, కొట్టిండు అతన్ని. కొట్టేసరికి ఏమైందంటే ముందు టెంపుల్ మీద ఉండి ఇది మొత్తం ఇంజూరీ అయిపోయి పెద్ద ఇంజూరీ అయింది, బ్లీడింగ్ చాలా స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఆయన ఏం చేసిండు, ఎట్లాగో ఇది నోట్ వచ్చేసి చనిపోయేలాగా ఉన్నాడని చెప్పేసి ఈ విషయాన్ని నా మీదకి ఎక్కడ వస్తుందో అని చెప్పేసి ఏం చేసిండు, దీని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి అక్కడ జరిగినటువంటి వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ఎవిడెన్స్ రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ ఆయన ఏం చేస్తారంటే ఆ బండిని రోడ్డు తీసుకొచ్చి పెట్టేసి ఆ బండి మీద పక్కకు నేను పడేస్తారు. అక్కడ ఆయన ప్రయత్నం ఏంటంటే జరిగినటువంటి విషయాన్ని ఆయన హత్య చేసినటువంటి విషయం బయటికి రాకుండా ఇది ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడానికి ప్లాన్ చేసి అక్కడ ఆ బాడీని పడేసి ఆయన ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి ఏం చేస్తాడు, ఆయన మీద రక్తం పడి ఉంటుంది అప్పటికి. ఆ బట్టలు ఏం చేస్తాడు, ఇంటికి వచ్చేసి వాటర్లో పిండేసి ఆరేసి ప్రొద్దున లేసి దాన్ని కాలబెట్టేస్తాడు. ప్రొద్దున లేసి అది ఏమన్నా బ్లడ్ స్టెయిన్స్తో ఏమన్నా కుక్కలో అట్లా గ్లాస్ పడచ్చడం పడుకుంటూ లేకపోతే బయటపడుతుందేమో అని చెప్పేసి దాన్ని మొత్తం బర్న్ చేసేస్తాడు, బూడిద అయిపోతుంది అంతా. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవన్నీ కూడా మీరు సీజ్ చేయడం జరిగింది. యాషెస్ కానీ ఆ కర్ర కానీ అవన్నీ కూడా పంచుల సమక్షంలో కూడా అదే కూడా కర్రకు కూడా ఆయన చనిపోయినటువంటి వ్యక్తి